హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మేము భద్రాచలం అయితే వెళ్తున్నాము. రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసం సికింద్రాబాద్ నుండి. మేము వెళ్ళేసరికి ట్రైన్ వచ్చి అయితే ఉన్నది స్టార్ట్ అవ్వడానికి. ట్రైన్ ఎక్కుతున్నాము చూడండి. ఈ ట్రైన్ ఎక్కడ ఆగుతుందంటే మన కొత్తగూడెంలో ఆగుతుంది. కొత్తగూడెం రైల్వే స్టేషన్లో. డైరెక్ట్ భద్రాచలంకి అయితే ట్రైన్ లేదన్నమాట. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. వీడియో అయితే కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ కొత్త వీడియో పెట్టినా కానీ మీకైతే అప్డేట్గా వస్తుంది. సికింద్రాబాద్ నుండి 5:30కి అయితే స్టార్ట్ అయ్యాము. చీకటి పడుతుంది మెల్లమెల్లగా. అక్కడ 5:30కి స్టార్ట్ అయితే కొత్తగూడెం రైల్వే స్టేషన్లో దిగేసరికి 12 అయితే అయిందండి. ఇది భువనగిరి రైల్వే స్టేషన్. ఇది ట్రైన్లో వెళ్తున్నప్పుడు భువనగిరి మన రీసెంట్గా అయింది కదండి, భువనగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మన తెలంగాణ తిరుపతి లాగా. అది చాలా బాగా కనిపిస్తుంది ట్రైన్ నుండి. భద్రాచలం కొత్తగూడెం రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాము. ఆటో ఎక్కుతున్నాం టెంపుల్ దగ్గరికి. కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి భద్రాచలం టెంపుల్ దగ్గరికి అయితే ఆటోలో 1 అవర్ పట్టింది. 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్.
గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఎదురుగా కనిపిస్తుంది చూడండి టెంపుల్ అయితే. టెంపుల్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. రూమ్ తీసేసుకొని స్నానం చేసి దర్శనానికైతే వెళ్తున్నాము. గుడికి దగ్గరలోనే ఒక శివాలయం అయితే కనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్తే టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి. ఎదురుగా కనిపిస్తుంది చూడండి టెంపుల్. మార్నింగ్ వ్యూ ఇది. ఇది ప్రసాదాల కౌంటర్. ఇది మెయిన్ ఎంట్రెన్స్ అన్నమాట. ఇక్కడ వెనకాల కనిపిస్తున్నాయి కదా మెట్లు ఎక్కి అయితే పైనకి వెళ్ళాలి. బొట్టు పెట్టుకొని నామం పెట్టుకొని అయితే దర్శనానికైతే వెళ్తున్నాము. లోపలికి ఫోన్ అలో లేదు కదా. కొబ్బరికాయలు తీసుకొని దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం చేసుకొని కిందికి వచ్చాక ఇది గుడి బయట. ఈ కనిపిస్తున్నది మొత్తం బయట వ్యూ అన్నమాట ఇది. ఇది మొత్తం టెంపుల్ దగ్గర. ఇది షాపులు కనబడుతున్నాయి కదా. దాని పక్కనే ఒక సంధి ఉంది. సంధి లోపలికి వెళితే శివపార్వతుల విగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి. గోదావరికి అయితే వెళ్తున్నాము.
గోదావరి దగ్గరికి అయితే దర్శనానికి ముందైతే ఈ గోదావరిలో స్నానం చేసేసి దీపం వదిలేసి వెళ్ళాలి. నిజానికైతే మంచి జరుగుతుందని నమ్ముతారు భక్తులైతే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మన సీతమ్మ వారు 14 సంవత్సరాలు వనవాసం చేసిన ప్రదేశానికి పర్ణశాల దగ్గరికి వెళ్తున్నాము. ఆటోలో గంట పట్టింది ఆటోలో వెళ్ళడానికి పర్ణశాల దగ్గరికి. ఎదురుగా ఒక పెద్ద డోర్ కనిపిస్తుంది కదండి. ఆ డోర్ స్పెషాలిటీ ఏంటంటే స్పెషల్ డేలో మాత్రమే అవి ఓపెన్ చేస్తారంట. పర్ణశాల దగ్గరికి అయితే వచ్చేసాము. మన సీతమ్మ వారు 14 సంవత్సరాలు వనవాసం భద్రాచలం నుండి వర్ణశాల వరకు ఉంటుంది గోదావరి నది.
ఇప్పుడు కనిపిస్తున్న ప్రదేశం ఏంటంటే సీతమ్మ వారి ఆరేసిన చీర. అక్కడికి వెళ్ళాము. అక్కడ సీతారాముల పాదాల అచ్చులైతే, రాముని పాదాల అచ్చులైతే కనిపిస్తాయి. వీడియో తీద్దామంటే పర్మిషన్ అయితే లేదండి. సీతమ్మ వారి చీర దగ్గరనే ఫ్రెండ్స్